ఫ్రెండ్స్, ఇందాక నెత్తళ్ళు ఒలిసి పెట్టుకున్నాను కదండి, పాయలుగా తీసుకొని ఆ నెత్తళ్ళకి ఇలా వేసేస్తే 2 సెకండ్లు చాలండి ఉడకడానికి. ఎక్కువ టైం అవసరం లేదు. అందుకనే మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే టమాటా ముక్కలు బాగా వేపుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని నీళ్ళు వేసుకోవాలండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పౌడర్ వేయాలి. వేసి ఇదిగో చూడండి ఇలా దగ్గరికి అయినంత వరకు కూడా ఈ టమాటా కుచ్చిని, ఉల్లిపాయని బాగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదండి, పాయలుగా తీసుకొని ఇవి వేసుకుందాం. ఎక్కువగా మనం ఇవి ఉడకవసరం లేదండి, ఇలాగా మనం వేసుకోవడమనే. ఒక్క 2 నిమిషాలండి ఉడికించి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూసారా ఉడికిపోయేవండి ఇవి. ఇంకా అన్నంలో అలా కలుపుకొని తింటండి. మరి ఆకుపల్ల ఫిష్ ఎందుకే పనికిరాదండి, అంత చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది. ముళ్ళు లేకుండా ఈ చాపండి. ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి.